అడ్డగోలుగా ఓడించి ఈ పార్టీని భూస్థాపితం చేస్తాను తప్ప ఎప్పుడు ఇలాంటి చిల్లర రాజకీయాలు నాకు తెలియవని కూడా మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు ఫామ్ 7 బీహారీ పెద్ద డెకాయిట్గా ఉన్నాడు పీకే. నీ ఆటలు నా దగ్గర సాగో పీకే, బీహార్లో చేయని ఆటలు. ఇది ఆంధ్రప్రదేశ్. సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నావు. సైబర్ నేరాలు కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర కుప్పి గంతులు పనికి రావని పీకేని హెచ్చరిస్తున్నా. ఇతనే చెప్పాడు. ఏం చెప్పాడు? నేనే ఇమ్మన్నాను ఫామ్ 7 అంటే పిల్లలు పాపం అమాయకులుంటే వాళ్ళ పేరుతో పెట్టి ఫామ్ 7 ఇచ్చి జైలుకు పంపించి నేరాల్లో తర్పి తీపిస్తాడు. తమిళలో ఉండాలి. ఎవరక్కడ? ఇప్పుడు మీరు చూస్తే ప్లీజ్ గమనండి. ఇప్పుడు మీరు చూస్తే క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఎవరైనా ఒక లైను లక్ష్మణ రేఖ క్రాస్ అయితే కఠినంగా చర్యలుంటాయి తప్ప ఎవరు నేను అన్ని విషయాలు వింటాను, నిర్ణయాలు చేస్తాను. లక్ష్మణ రేఖ ఎవరు దాటడానికి వీల్లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళా మనకు ఇంకో మీటింగ్ ఉంది. 10 గంటల లోపల మీటింగ్ కూడా అయిపోవాలి. ఈరోజు ఫామ్ 7 జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరు తప్పు చేశారో వాళ్ళ నేరస్తులు, వాళ్ళు జైలుకు పోవాలి. మొన్నే తెలుగుదేశం పార్టీ డేటా కేసీఆర్ ఏ విధంగా చేశారు? కేసీఆర్ మన సేవామిత్ర డేటా దొంగిలించి అది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే, వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి తప్పుడు పనులు వైఎస్ఆర్ కానీ కేసీఆర్ కానీ ఇద్దరు కలిసి చేసే పరిస్థితికి వస్తున్నారు. నిన్న మొన్న ఇంకో కేసు కూడా చూశారు. ఆ కేసులో హిందూజా భూమి ఎవరు లేరు తమ్ముడు, ఇక్కడ ఎవరు లేరు, కూర్చోండి. ఎవరు లేరు, మన కార్యకర్తలే. వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంటాయి. అందరి కోరికలు తీరాలంటే అన్ని ఆలోచించి చేయాల్సి వస్తుంది. నేను రాగద్వేషాలు నాకుండవు. అందరికీ న్యాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. గెలిచే అభ్యర్థులను పెట్టాలని 1కి 100 సార్లు ఆలోచించి అభ్యర్థులు ఎంపిక చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్షన్లో బిడ్డింగ్లో సీట్లు ఇచ్చిన పార్టీ ఆ పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ హిందూజా ల్యాండ్లో 100 ఎకరాలు పర్మిషన్కి 10 ఎకరాలు లావాదేవీలు పెట్టుకుని డబ్బులు హిందూజా ఇచ్చి ఆ డబ్బుల్ని మళ్ళా హిందూజాకు పంపించి భూమి మాత్రం కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇంకో పక్కన నేను మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కోరుతున్నాను. ఈరోజు నేను చూశాను చాలా దుర్మార్గం. కేసీఆర్ అంటున్నాడు మనల గురించి, ప్రత్యేకంగా నన్ను గురించి 3000 సార్లు నేను తిట్టానని. ఏం తమ్ముడు నాకు తిట్టడం తెలుసా? బూతులు ఎప్పుడన్నా వాడతానా? భాష ఎప్పుడన్నా మారుతుందా? గౌరవ